ఎలాంటి అమలు జరుగుతలేవు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మహిళలకు కానీ, కార్మికులకు కానీ, ఉపాధి కూలీలకు కానీ, రైతు కూలీలకు కానీ, విద్యార్థులకు కానీ, పిల్లలకు కానీ, ముసలి వాళ్ళకి ఎవ్వరికి లేదు ఉపాధి. వీళ్ళతో లాభం. దానికి వెళ్ళి ఏంటంటే మొత్తం ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని పబ్లిక్ అంతా ఎదురు చూస్తారు. ఇది ఒక ఛాన్స్ వచ్చింది మా కాన్స్టిట్యున్సీలో. మేము తప్పకుండా చూపిస్తాం. మేము మెజారిటీ ఇచ్చి చూపిస్తాం సునీత గారికి. ఓకే. ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. కాంగ్రెస్ అస్సలు రాదు. మొత్తం వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు తెలంగాణ మొత్తం వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకత అనేది ఓటు రూపంలో రేపు చూపిస్తారు. మొత్తం వ్యతిరేకత ఉన్నది మేడం. ఏ ఒక్క పర్సెంట్ కూడా వాళ్ళకి లేదు. 100% మాకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి నాయకత్వమే మళ్ళీ వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇది సెమీఫైనల్ లెక్క. ఆల్రెడీ వాళ్ళు గెలిచేసినారు, మెజారిటీ కోసం మాత్రమే ప్రచారంలో తిరుగుతున్నారు. తప్పు ఏ ముమ్మాటి కాదు ఇది. 100% మేమే గెలుస్తాము. ఏదో డబ్బు పరపతి చూపించుకొని, మేము అధికార పరపతి చూపించుకొని, మేము కత్తు కటార్లు రౌడీజం చూసుకొని కాదు. ఇక్కడ పబ్లిక్ అంతా వన్ సైడ్ అయిపోయారు. ఎప్పుడైతే ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తారు. ఇదొకటి